వ్యూవర్స్, టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ప్రగతి కాలక్రమేణా తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో ఒదిగిపోయి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ తన ఫిట్నెస్, డిసిప్లైన్, కఠినమైన వర్కౌట్స్తోని యూత్కు షాక్ ఇస్తూ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా జిమ్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలతో వార్తల్లో నిలుస్తున్న ప్రగతి తాజాగా తనపైన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ వేణుస్వామి చేసిన పూజల వల్లే మీకు వెయిట్ లిఫ్టింగ్లో మెడల్స్ వచ్చాయని అంటున్నారు అని ప్రశ్నించగా ప్రగతి ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ప్రశ్నకు స్పందించిన ప్రగతి, 2 సంవత్సరాల క్రితం నాకు చాలా బ్యాడ్ టైం నడిచింది. ఆ సమయంలో దేవుడు, దెయ్యాలు, దారాలు, పోగులు, రాళ్ళు, రప్పలు అన్నీ నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే కొంతమంది ద్వారా వేణుస్వామి గురించి తెలిసింది. రిఫరెన్సులతో ఆయన వద్దకు వెళ్ళాం. మాకు పూజలు చేశారు. కానీ ఆ పూజా ఫలితం నాకు అంతగా కనిపించలేదు అంటూ స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ఆయన పూజల వలన నాకు మెడల్స్ వచ్చాయని చెప్పడం పూర్తిగా తప్పు. ఆ క్రెడిట్ ఎవరికీ ఇవ్వలేను, ఎవరూ తీసుకోవద్దు. నేను ఒళ్ళు ఓనం చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకుంటూ రోజు చెమట చిందించి కష్టపడి సాధించిన విజయాలు అవి. నా కష్టానికి విలువ ఇవ్వండి. ఇందులో వేరే ఎవరికీ సంబంధం లేదు అంటూ భావోద్వేగంగా స్పందించారు. ఈ విషయంలో ఎవరైనా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే బాగోదని ఆమె హెచ్చరించారు. ఇలాంటి పూజలు, నమ్మకాలు మీరు నమ్ముతారా అని యాంకర్ ప్రశ్నించగా, కొన్నిసార్లు మన టైం బాగోలేనప్పుడు కొన్ని నమ్మాల్సి వస్తుంది. పరిస్థితులు అలాంటివి చేస్తాయి అని ఓపెన్గా చెప్పుకొచ్చారు. అలాగే మందు, చికెన్ లాంటి మాంసాహారాలతో పూజలు చేస్తారన్న ప్రచారంపై స్పందిస్తూ, వేణుస్వామి పూజా విధానం గురించి నాకు ముందుగా అంతగా తెలియదు. పూజ చేసిన తర్వాత షాక్ అయ్యాను. అయితే ఒక్కొక్కరి పూజా విధానం ఒక్కోలా ఉంటుందిగా అని అనుకున్నాను. నార్త్ ఇండియాలో ఇలాంటి విషయాలను చాలా ఎక్కువ మంది నమ్ముతారు, చాలా ఎక్కువగా పాటిస్తారని నాకు తెలుసు. అందుకే అప్పట్లో ఎక్కువగా మాట్లాడలేదని అన్నారు. ఆయన చెప్పినట్లుగా ఎన్నో పూజలు, క్రతువులు చేసినప్పటికీ తనకు ఎలాంటి స్పష్టమైన ఫలితం కనిపించలేదని ప్రగతి వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు సెలబ్రిటీల జ్యోతిష్య నమ్మకాలపై చర్చ జరుగుతుండగా, మరోవైపు కష్టం ముందు పూజల తర్వాత అన్న ప్రగతి మాటలకి అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. అయితే జ్యోతిష్యుడు వేణుస్వామి ఎలాంటి కామెంట్స్ చేస్తారో వేచి చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.